ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, నేను ఆధ్యాత్మిక ఉన్నతి సంపాదించాలి అనుకునేటటువంటి వాళ్ళు మన లోపల ఉన్న జఠరాగ్నిలో అర్పించడాన్ని యజ్ఞము అని చెప్తున్నాడు. ఆకలవుతుంది అనే దానికి నువ్వు ఆహారం లోపలికి ఇస్తున్నావు అంటే అది యజ్ఞ భావన. అందుకే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం. ఒక్కొక్క పదంలో చూడండి, హుతం చేసేసాను, అగ్నౌ అగ్నిలో ఆహారాన్ని హుతం చేశాను, సమర్పణ చేశాను, అర్పణ చేశాను, హోమం చేశాను, హవిస్సు చేశాను. ఇదంతా ఒకటే. ఇప్పుడు నువ్వు ఆహారం తీసుకోవడం చూడండి ఎంత యజ్ఞభావమై కూర్చుంది. జఠరాగ్నిలో అర్పించడాన్ని యజ్ఞమని ఉన్నతమైనటువంటి భావాన్ని మన మనస్సుకి భగవంతుడు పట్టిస్తున్నాడు. ఉపనిషత్తుల్లో బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విధంగా అన్నం బ్రహ్మేతి విజానాత్